హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో మనం తెలంగాణలో ఉండే గురుకులాస్కి సంబంధించి టీజీటీ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఉండే మ్యాథ్స్ కంటెంట్ గురించి డిస్కస్ అయిపోతున్నాను. ఈ పేపర్లో టోటల్గా 60 క్వశ్చన్స్, 60 క్వశ్చన్లు కంటెంట్ మీద అడగడం జరిగింది. ఆ 60 క్వశ్చన్స్లో కూడా ఒక 10 to 12 క్వశ్చన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ స్థాయిలో అడిగారు. ఆ ప్రాబ్లమ్స్ కాకుండా మిగిలినవన్నీ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ ప్రతి ప్రాబ్లం వెనుక ఉండే కాన్సెప్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్తే బాగుంటుందన్నది నా ఒపీనియన్. అలాగే చాలామంది ఈ 2 డేస్కి ముందు తెలంగాణలో ఉండే గురు క్లాస్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందని, సిలబస్ ఏంటని చాలామంది టెన్షన్ పడుతున్నారు. మీరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే దానికి ఏ సిలబస్ అయితే ఉంటుందో దాదాపుగా 98% సేమ్ సిలబస్ మీకు టీజీటీ మ్యాథ్స్ కూడా ఉంటుంది. సో ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లేదంటే టీజీటీ మ్యాథ్స్ అంతా మీకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండే కంటెంట్ వరకు మీరు ప్రిపేర్ కావాలి. కాబట్టి ఈ ప్రిపరేషన్లో ఏదైతే ఇంటర్మీడియట్ వరకు మీరు చేస్తున్నారో అది టీజీటీ మ్యాథ్స్కి ఉపయోగపడుతుంది, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కూడా ఉపయోగపడుతుంది. కంటెంట్ చెప్తున్నాను నేను, అదర్ థింగ్స్ వేరీ ఉండొచ్చు, కానీ నేను ప్యూర్గా కంటెంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మ్యాథ్స్ కంటెంట్ అయితే ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉంటుంది, అది మీరు స్కూల్ అసిస్టెంట్కి ఉపయోగపడుతుంది, అలాగే టీజీటీ మ్యాథ్స్ కూడా ఉపయోగపడుతుంది. దీని గురించి పెద్దగా మీరు బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక లేట్ చేయకుండా ఈ పేపర్లో ఇచ్చిన మ్యాథ్స్ కంటెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాను. సో జస్ట్ హ్యావ్ అ లుక్ హియర్. 2 చిన్న బిట్స్ ఉన్నాయి, వాటి గురించి పెద్దగా ఏం డిస్కస్ చేయట్లేదు. 2 భేదంగా గల ప్రధాన సంఖ్యల జత పేరు. ద 2 ప్రైమ్ నెంబర్స్ హూస్ డిఫరెన్స్ ఈస్ 2. 2 డిఫరెన్స్ ఉండే ప్రైమ్ నెంబర్స్ని మనము ట్విన్ ప్రైమ్స్ అంటాం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు హెచ్జిటి పేపర్లో కూడా డిస్కస్ చేశాను. సో ఇలా 1, 2 చిన్న ఉన్నాయి, వాటి గురించి ఏం డిస్కస్ చేయట్లేదు. డైరెక్ట్గా 3rd క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. 2 సంఖ్యల కాసాగు 1320 ఎల్సిఎం 1320, అలాగే హెచ్సిఎఫ్ వచ్చేసి 12. 1 నెంబర్ ఈజ్ 132. వాట్ ఈజ్ అదర్ నెంబర్? ఐ థింక్ ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంలో ద మోస్ట్ కామన్ ప్రాపర్టీ, ఎక్కువ మంది వాడేది, ఎక్కువసార్లు ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఎల్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అని. ఇక్కడ హెచ్సిఎఫ్ 12 ఇచ్చారు, ఎల్సిఎం వచ్చేసి 1320 ఇచ్చారు. 1 నెంబర్ వాళ్ళే ఇచ్చారు 132 అని, అదర్ నెంబర్ తెలీదు, బి అనుకుంటున్నాం. సో బి ఈక్వల్ టు 12 ఇంటూ 1320 డివైడెడ్ బై 132. 132 1 జర్, 132 10 జర్, విచ్ ఈస్ నథింగ్ బట్ 120 అవుతుంది. సో నథింగ్ బట్ మనకి కావాల్సిన సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో 120. ఇది జస్ట్ చాలా లో లెవెల్ ప్రాబ్లం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంలో. ఎస్జిటి వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది, వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగిన ప్రాబ్లం ఇది. నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్, చాలా సింపుల్ వన్. ఇదేమి జస్ట్ ఇన్ఫర్మేషన్ బేస్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. సో నేను క్వశ్చన్ చదువుతున్నాను, ఆప్షన్స్ కూడా చదువుతాను. సమానత్వపు గుర్తు కలిగి ఉన్న అనిశ్చిత వాక్యము, అన్ ఓపెన్ సెంటెన్స్ కంటైనింగ్ ద సైన్ ఈక్వల్ టు ఈస్ కాల్డ్ యాజ్. ఒక సెంటెన్స్లో మధ్యలో మనకి ఇలా ఈక్వల్ టు ఉంటే దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ x² + 2x ఈక్వల్ టు సపోజ్ 7 అని ఇచ్చారనుకోండి, దీన్ని ఏమని పిలుస్తాం? ఈక్వల్ టు సింబల్ వచ్చింది అంటే దీన్ని మనం ఈక్వేషన్ అని పిలుస్తాం. ఈక్వేషన్ అని పిలుస్తాం. ఇది చాలా చిన్న విషయం, జస్ట్ మ్యాథమెటికల్ సింబల్స్ మీద మీకు ఎలా కమాండ్ ఉందని తెలియడం కోసం అడిగింది. సమీకరణము లేదంటే ఈక్వేషన్ అంటాం. అలాగే ఇంకొకటి చాలా చిన్నది, ఇది కూడా ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఒక ట్రయాంగిల్ ఇచ్చి ట్రయాంగిల్లో యాంగిల్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఒక ట్రయాంగిల్లో ఒకటి వచ్చేసి x-2 అన్నారు, ఇంకొకటి వచ్చేసి x+6 అన్నారు, ఇంకొకటి వచ్చేసి x+8 అన్నారు. అయితే వాళ్ళు అడిగింది దెన్ వాట్ ఆర్ ద యాంగిల్స్, డైరెక్ట్గా ఆల్ ద 3 యాంగిల్స్ ఏంటో చెప్పండి అన్నారు. చాలా బేసిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆల్వేస్ 180 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి x-2 ఫస్ట్ యాంగిల్ ప్లస్ x+6 సెకండ్ యాంగిల్ ప్లస్ x+8 థర్డ్ యాంగిల్ ఈక్వల్ టు 180. మీరు జాగ్రత్తగా చూస్తే x 3x అవుతుంది. ఇకపోతే న్యూమరికల్ వాల్యూస్ 8 and 6 14 అవుతుంది. 14 - 2 +12 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 180 డిగ్రీస్. సో 3x ఈక్వల్ టు 180 - 12 విచ్ ఈస్ నథింగ్ బట్ 168 అవుతుంది 3x.
ఎక్స్ ఏమవుతుంది 168/3 విచ్ ఈస్ నథింగ్ బట్ 56 అవుతుంది. ఎక్స్ అనేది 56 అయింది. వాళ్ళు వాట్ ఆర్ ద 3 యాంగిల్స్ అని అడిగారు. ఆ 3 యాంగిల్స్ ఏంటో చెప్పమంటున్నారు. సింపుల్గా ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ 56 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 54 అవుతుంది, ఇది వచ్చేసి 62 అవుతుంది, ఇది వచ్చేసి 64 అవుతుంది. సో మనకి కావాల్సిన ఆప్షన్స్ 54, 62, 64 అనేది కావాల్సిన యాంగిల్స్ అవుతాయి. ఎక్స్ వాల్యూ కనుక్కోవడంతో ప్రాబ్లం ఫినిష్ కాలేదు. ఇక్కడ వాళ్ళు యాంగిల్స్ ఇచ్చారు, 3 యాంగిల్స్ నుంచి ఒక యాంగిల్ పికప్ చేసుకోమన్నారు. జస్ట్ బేసిక్ లెవెల్. ఇదైతే ఎస్జిటి స్థాయి క్వశ్చనే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఒక రెక్టాంగిల్ ఇలా ఇచ్చారు. రెక్టాంగిల్కి సంబంధించి లెంత్ అండ్ బ్రెడ్త్కి మధ్య నిష్పత్తి లేదా రేషియో 5:3 అన్నారు. నేను అందుకనే 5x 3x అని పెట్టాను. 5:3 అని చెప్పి వాళ్ళే అంటున్నారు లెంత్ ఈక్వల్ టు 300 అని ఇచ్చారు. దెన్ ఏరియా ఇన్ హెక్టార్స్. మామూలుగా ఏరియా ఇక్కడ చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీటర్ స్క్వేర్లో వస్తుంది, బట్ వాళ్ళు హెక్టార్స్లో ఏరియా ఎంత అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏరియా ఇన్ మీటర్ స్క్వేర్ కనుక్కుందాం. సో ఇప్పుడు ఇక్కడ లెంత్ 300 ఇచ్చారు, బట్ లెంత్కి బ్రెడ్త్కి రేషియో 5 and 3 అని ఇచ్చారు. 5:3 అని ఇచ్చారు. ఇప్పుడు దీన్ని నేను 300కి ఈక్వేట్ చేస్తే, 5xని 300కి ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది? x ఈక్వల్ టు 60 వస్తుంది. x ఈక్వల్ టు 60 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 180 మీటర్స్ వస్తుంది. 180 మీటర్స్ వచ్చింది. సో ఇప్పుడు ఏరియా ఏమవుతుంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 300 into 180, విచ్ ఈస్ నథింగ్ బట్ 54,000 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఏరియా మీటర్ స్క్వేర్లో వచ్చింది, బట్ వాళ్ళు హెక్టార్స్లో కనుక్కోమన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1 hectare ఈజ్ ఈక్వల్స్ టు 10,000 మీటర్ స్క్వేర్ అవుతుంది. 10,000 మీటర్ స్క్వేర్ 100/100 లేదా 100 into 100 చేస్తే ఎంతైతే వస్తుందో ఏరియా, అది 1 హెక్టార్కి ఈక్వల్. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మనం ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే 54,000 అని వచ్చింది. ఇప్పుడు ఏరియా ఇన్ హెక్టార్స్ ఏమవుతుంది? సో ఈ 54,000ని 10,000తో డివైడ్ చేస్తే 5.4 హెక్టార్స్ వస్తుంది. చాలామంది ఇక్కడ దాకా చేసుకుంటూ వచ్చి ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. 54 5.4 అని. యూ మస్ట్ బి వెరీ క్లియర్. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. 100/100 మీటర్స్ ఉండే ల్యాండ్ 1 హెక్టార్ అంట. సో దీన్ని ఈ 10,000తో డివైడ్ చేస్తే మనకి కావాల్సిన ఏరియా హెక్టార్స్లో వస్తుంది. చిన్న విషయమే. ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఆన్సర్ ఫుల్ ప్లెడ్జ్గా మనం ఫినిష్ చేయలేము, దానివల్ల మార్క్స్ పోతాయి, గుర్తుపెట్టుకోవాల్సింది. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒక వృత్తాకార బాట బయటి వ్యాసార్థము అంటే అవుటర్ రేడియస్, లోపల నుంచి బయట వరకు ఉండే రేడియస్ R అని ఇచ్చారు. అలాగే దాని వెడల్పు అంటే ఈ పాత్ ఏదైతే ఉందో దాని విడ్త్ W అని ఇచ్చారు. ఇచ్చి వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ పాత్, ఈ పాత్ యొక్క ఏరియా ఎంత? మనకి జనరల్గా ఈ షేప్ని రింగ్ అంటాం. రింగ్ ఏరియా వచ్చేసి πr² - r² అని రాసుకుంటాం. ఇది రింగ్ ఏరియా, రింగ్ లేదా బాటా వైశాల్యము, రింగ్ ఏరియా ఈక్వల్ టు. సో ఇప్పుడు దీన్ని R² - r² అన్నదాన్ని కూడా R + r, R - r అంటే A² - B² ఫామ్లో రాస్తాం. ఫైన్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో చూస్తే R కనపడుతుంది, బట్ r లేదు. r ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది మొత్తం R అనుకుంటే స్మాల్ r ఏమవుతుంది? ఈ ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది? R - W అనేది మనం స్మాల్ r లాగా కన్సిడర్ చేయొచ్చు. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి R, ఈ విడ్త్ వచ్చేసి W. మరి ఈ R నుంచి W తీసేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ సర్కిల్ రేడియస్, చిన్న వృత్తం యొక్క రేడియస్ అవుతుంది. సో స్మాల్ r అనేది R - Wగా తీసుకోవచ్చు R. ఇప్పుడు ఇక్కడ పై లాగా పెట్టుకుంటున్నాను. R ప్లస్ వాట్ ఈజ్ R - W అంతే కదా, స్మాల్ r. అలాగే R - R అంటే -R + W అవుతుంది, కరెక్టే కదా. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, పై ఇలా పెడుతున్నాను. 2R - W, ఇక్కడ R క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ W. సో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో ఈ ఆప్షన్ ఉంది, పై ఆఫ్ 2R - W ఇంటూ W అని. సో జస్ట్ ఫార్ములా మీకు ఎంత కాన్ఫిడెంట్గా తెలుసు అన్న దాని మీద ఫ్రేమ్ చేసిన కోసం ఇది. క్యాలిక్యులేషన్స్ ఏమి లేవు, బట్ స్టిల్ మీరు సంథింగ్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ ఏమి లేవు, ఓన్లీ ఆల్ఫాబెట్స్తోనే వర్కౌట్ చేసాం.
ఈ డయాగ్రామ్లో కూడా ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉన్నాయి, ఎలాంటి న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ లేదు, నెంబర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లేదు. బట్ స్టిల్ మనం ఏదో క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్తున్నాం. సో ఇలాంటివి చెయ్యాలి అంటే ఫార్ములాస్ ఖచ్చితంగా డీప్ అనాలిసిస్ ఉండాలి, పూర్తి నాలెడ్జ్ ఉండాలి. ఫార్ములాస్ మీద ఊరికే ఫార్ములా ఇస్తే దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, క్యాలిక్యులేట్ చేస్తాం అన్నట్లు ఉంటే మాత్రం ఇలాంటివి చేసేటప్పుడు చాలా కన్ఫ్యూషన్ రైజ్ అవుతుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే చూడండి, ఒక చతురస్రం యొక్క కర్ణము 14 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం, ఇట్స్ డైరెక్ట్ ప్రాబ్లం. జనరల్గా ఏరియా ఆఫ్ స్క్వేర్ అందరూ ఫాలో అయ్యేది సైడ్ ఇంటూ సైడ్ ఫాలో అవుతాడు. కాకపోతే ఏరియా ఆఫ్ స్క్వేర్కి 2 ఫార్ములాస్ ఉన్నాయి. సైడ్ స్క్వేర్ ఒకటి, హాఫ్ డయాగనల్ స్క్వేర్ ఒకటి. సైడ్ స్క్వేర్ ఒకటి, హాఫ్ డయాగ్నల్ స్క్వేర్ ఒకటి. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ డయాగ్నల్ మాత్రమే కనపడుతుంది కాబట్టి హాఫ్ ఇంటూ 14 స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ 14 ఇంటూ 14, 2 1 జర్ 2 7 జర్ క్యాన్సిల్ అయిపోతుంది. మల్టిప్లై చేస్తే మనకి 98 సెంటీమీటర్ స్క్వేర్. డైరెక్ట్ ప్రాబ్లం, కాకపోతే ఈ ఫార్ములా కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి అందరికీ. ఏరియా ఆఫ్ స్క్వేర్ లేదా చతురస్రం యొక్క వైశాల్యం ఉంటే భుజము ఇంటూ భుజం, సైడ్ ఇంటూ సైడ్, ఇది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు తప్ప డయాగ్నల్ గుర్తుపెట్టుకోరు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే డయాగ్నల్ ఇచ్చినప్పుడు మీరు సైడ్స్ కనుక్కొని దాని నుంచి కూడా ఏరియా కనుక్కోవచ్చు. బట్ ఇది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఈ ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో అది ఈ ప్రాబ్లంలో మీరు నోటీస్ చేయాల్సిన డీప్ అనాలిసిస్ అబౌట్ ది ఫార్ములాస్. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఒక ట్రెపీజియం ఇచ్చారు. ఏబిసిడి అనేది ఒక ట్రెపీజియం అని చెప్తూ క్లియర్గా వాళ్ళే ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అన్నారు. యాంగిల్ డి ఈక్వల్ టు ఎక్స్ అయితే యాంగిల్ ఏ ఏమవుతుంది అంటున్నారు. క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, ఇవి రెండు ప్యారలల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ట్రాన్స్వర్సల్, తెలుగులో అయితే తిర్యగ్రేఖ అవుతుంది. ఇది ఎక్స్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా 180 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎందుకు అంటే తిర్యగ్రేఖకి ఒకే వైపు ఉండే అంతర కోణాలు సంపూరక కోణాలు అవుతాయి. ద యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఆర్ గోయింగ్ టు బి సప్లిమెంటరీ ఇంటీరియర్ యాంగిల్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అవసరం లేని చిన్న ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇది. సో మీకు ఈ ట్రెపీజియంకి సంబంధించి, పారలోగ్రామ్ సంబంధించి ఆ ఫిగర్స్ మీద ఎంత డీప్ అనాలిసిస్ ఉందన్నది ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల టెస్ట్ చేయడం జరుగుతుంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఒక ట్రయాంగిల్లో ఉన్నతుల మిళిత బిందువు, ద మీటింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ ద ఆల్టిట్యూడ్స్. నేను ట్రయాంగిల్ సెంటర్స్ మీద ఒక వీడియో కూడా చేశాను, మీకు చూసి ఉండకపోతే అది చూడండి. ట్రయాంగిల్ సెంటర్స్ ఇప్పుడు చూడండి, ఇవి 3 ఆల్టిట్యూడ్స్ లేదా లంబాలు డ్రా చేస్తే దీన్ని ఆర్థో సెంటర్, ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే లంబ కేంద్రము అని పిలుస్తాం. లంబ కేంద్రం అని పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటే కాదు, ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్, సెంట్రాయిడ్, ఇవి 4 ట్రెడిషనల్గా అకాడమిక్ సైడ్ చాలామంది ఫాలో అయ్యి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉండే కాన్సెప్ట్స్ ఇవి. ఇంటర్మీడియట్ స్థాయిలో ఎక్స్ సెంటర్ అని కూడా వస్తుంది, బాహ్య కేంద్రము, బాహ్య వృత్త కేంద్రాలు అని వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇవి 5 ఇన్ఫర్మేషన్స్. సో జస్ట్ ఈ లంబ కేంద్రం అనేది లంబాలు జాయిన్ చేస్తే లేదా లంబాలు గీస్తే అవి 3 లంబాలు మీట్ అయ్యే పాయింట్ని మనం లంబ కేంద్రం అని పిలుస్తాం. ఇన్ఫర్మేషన్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. అలాగే నెక్స్ట్ చాలా చిన్న క్వశ్చన్ ఇది, ఒకసారి చూడండి, చాలా చిన్న క్వశ్చన్. 4⁻³ 64 వచ్చే వరకు దేనితో గుణించాలి అంటే ఇక్కడ 64 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలంటున్నారు. ఇది చాలా సింపుల్. మనం నార్మల్ నెంబర్ సపోజ్ 3ని దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది అని అడిగారు అనుకోండి, సింపుల్గా ఈ క్వశ్చన్ మార్క్ ఇలా పెట్టి ఇక్కడ ఉండే 3ని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ అవుతుంది. 3 1 జార్ 3 4 జార్, ఎస్ 4తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఏ లాజిక్ ఫాలో అవుతామో అదే లాజిక్ ఇక్కడ కూడా ఫాలో అవుతాం. క్వశ్చన్ మార్క్ ఇలాగే పెట్టుకుందాం. ఇది వచ్చేసి 4⁻³ అవుతుంది కదా, 64 అనేది 4 × 4 × 4 డివైడెడ్ బై, ఇది ఈతలకు వస్తుంది 4⁻³ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, a⁻m డివైడెడ్ బై a⁻n ఫామ్లో ఉంది. a⁻m-n రాయాలి అంటే 4⁻m-3. ఎందుకు 2 సార్లు మైనస్ వచ్చింది? ఫార్ములా ప్రకారం ఇక్కడ m-n రావాలి. n నెగిటివ్ కాబట్టి ఇట్లా వచ్చింది. సో 4⁻3 + 3 విచ్ ఇస్ నథింగ్ బట్ 4⁻6. అంటే ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర 4⁻6 ఉంటే మనకి ఆన్సర్ 64 వస్తుంది. చాలా సింపుల్ ప్రాబ్లం. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను, వాటికి సంబంధించిన చిన్న కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ తప్పుగా అర్థం చేసుకోకూడదు. దేంతో మల్టిప్లై చేస్తే 64 వస్తుంది అన్నారు, చాలా ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒక రెక్టాంగిల్ ఇచ్చారు, ఆ రెక్టాంగిల్లో లెంత్ అండ్
బ్రెడ్త్కి మధ్య ఒక చిన్న రిలేషన్ ఇచ్చారు. లెంత్ ఈస్ 7 టైమ్స్ ఆఫ్ బ్రెడ్త్. అలాగే దాని ఏరియా ఇచ్చారు 1792. అయితే ఆ రెక్టాంగులర్ ఏరియా చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి 1.5 రూపాయన్నర పర్ మీటర్ అయితే టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అని అడిగారు. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాళ్ళు ఏదైతే ఇచ్చారో నేను బ్రెడ్త్ని ఎక్స్ అనుకున్నాను, అప్పుడు లెంత్ 7 టైమ్స్ ఆఫ్ బ్రెడ్త్ అన్నారు కాబట్టి 7x అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బి కదా. లెంత్ వచ్చేసి 7x, బ్రెడ్త్ వచ్చేసి x. ఏరియా ఎంత ఇచ్చారు? 1792 ఇచ్చారు. సో ఇప్పుడు ఇదేమవుతుంది? 7x² ఈక్వల్ టు 1792 అవుతుంది. x² ఈక్వల్ టు 1792 డివైడెడ్ బై 7 అవుతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 7 1 జార్ 7 2 జార్ 14, 39 వస్తుంది. 7 5 జార్ అలాగే 7 6 జార్. సో x² ఈక్వల్ టు 256, x ఈక్వల్ టు 16 మీటర్స్ అవుతుంది. సో ఏంటి? ఇది 69, ఇది 16 అయితే మరి పైన ఏమవుతుంది? జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది సో 7 into 16 విచ్ ఈస్ నథింగ్ బట్ 112 అవుతుంది. యాక్చువల్గా అది కూడా అవసరం లేదు మనకి. ఇప్పుడు ఏం కావాలి? దీని చుట్టూ ఫెన్సింగ్ వేయాలి అన్నారు. అంటే ఏంటి? చుట్టుకొలత లేదా పెరిమీటర్ కదా. ఆ పెరిమీటర్ ఎంతైతే వస్తుందో దాన్ని 1.5తో మల్టిప్లై చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో పెరిమీటర్ లేదా చుట్టుకొలత 2 of L plus B కదా. 2 of L ఎంత? 112 ప్లస్ 16 ఎంత? 2 of 128 అవుతుంది. ఇదేమవుతుంది? 256 మీటర్స్ వచ్చింది. మనకేం కావాలి? కాస్ట్ కావాలి కదా. కాస్ట్ ఎంత ఇచ్చారు? 1.5 రూపీస్ పర్ మీటర్ అన్నారు. సో కాస్ట్ ఈక్వల్ టు 256 ఇంటూ 1.5 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 128. ఇది యాడ్ చేస్తున్నాను 4. సో 384 రూపీస్ అనేది కావాల్సిన కాస్ట్ అవుతుంది. అంటే ఆ చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి మనకి కావాల్సిన కాస్ట్ అవుతుంది. సో సింపుల్ ఇన్ఫర్మేషన్తో అడిగిన వాల్యూ కనుక్కుంటాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు జస్ట్ లెంత్కి బ్రెడ్త్కి మధ్య ఒక రేషియో ఇచ్చి, ఏరియా ఇచ్చి, దాని నుంచి మనం సైడ్స్ కొనుక్కొని, దాని నుంచి పెరిమీటర్ కనుక్కొని, పెరిమీటర్ నుంచి కాస్ట్ కనుక్కుంటున్నాం. సో చాలా లెంతీగా కనపడుతున్న ప్రాబ్లం. దీంట్లో షార్ట్ కట్స్ లేవు. మేబీ ఈ ఇన్ఫర్మేషన్ కనుక్కోకుండా డైరెక్ట్గా 8x ఇక్కడ వేయచ్చు, తర్వాత సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎలా చేసినా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే మనకి తేడా ఉంటుంది క్యాలిక్యులేషన్స్లో. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి చూడండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇది. త్రిభుజంలో 3 భుజాలు తెలిసినప్పుడు దాన్ని వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం ప్రతిపాదించిన మ్యాథమెటిషియన్. సో జనరల్గా ఒక ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు దాని ఏరియా కనుక్కోవడానికి మనం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది బేసిక్ లెవెల్ ఫార్ములా లాగా వాడతాం. బట్ ఆల్ ద 3 సైడ్స్ ఇచ్చినప్పుడు ఏరియా కనుక్కోవడానికి మనకి ఒక ఫార్ములా ఉంది, హెరాన్స్ ఫార్ములా అని. ఆ హెరాన్స్ ఫార్ములా అన్న ఫార్ములాలో హెరాన్ అన్నది మ్యాథమెటిషియన్ పేరు. సో ఆయననే హెరాన్ అన్న మ్యాథమెటిషియనే 3 సైడ్స్ ఇచ్చినప్పుడు కూడా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా కాకుండా 3 సైడ్స్ ఇచ్చినప్పుడు, హైట్ ఇవ్వకుండా 3 సైడ్స్ ఇచ్చినప్పుడు ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ప్రతిపాదించింది. జస్ట్ మ్యాథమెటికల్ హిస్టరీ మీద ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. హెరాన్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా ఇక్కడే ఉంది. రేఖాగణితంపై యూక్లిడ్ రూపొందించిన గొప్ప గ్రంథం, యూక్లిడ్ వాల్యుబుల్ ట్రెజరైజ్ ఆన్ జామెట్రీ. అంటే ఆ బుక్ పేరేంటి అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ది ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ. ది ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ. ఇవి టోటల్గా 13 బుక్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఎన్ని బుక్స్ ఉన్నాయని కూడా అడుగుతారు. ఆ ఎంటైర్ 13 బుక్స్ కలెక్షన్ని కలిపి ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ అని పిలుస్తారు. సింపుల్గా అయితే ఎలిమెంట్స్ అని పిలుస్తుంటారు. ఎలిమెంట్స్ రాసింది యూక్లిడ్, ఆయననే ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని కూడా పిలుస్తారు. ఆయన రాసిన మొత్తం బుక్స్ 13. అవి 13 బుక్స్ ప్యూర్గా జామెట్రీ మీదే ఉన్నాయి. మధ్య మధ్యలో కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్లో నెంబర్ థియరీ గురించి అండ్ అలాగే ట్రిగ్నామెట్రీ గురించి కూడా అక్కడక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఆ బుక్స్ అయితే మాత్రం జామెట్రీ బుక్స్ మీద లాగానే కన్సిడర్ చేస్తారు. 13 బుక్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇన్ఫర్మేషన్ మీద అడిగిన క్వశ్చన్స్ ఇవి. అలాగే ఎక్స్ అక్షానికి సమీకరణం అడిగారు. ఎక్స్ యాక్సిస్కి ఈక్వేషన్ ఏంటి అంటే y = 0 అవుతుంది. ఏంటిది y = 0 అంటే మీరు ఏ ఈక్వేషన్ తీసుకోండి. సపోజ్ 2x + 3y - 7 = 0 అన్న ఈక్వేషన్ ఏదైనా తీసుకుంటే యాక్చువల్గా దీనికి మీరు పాయింట్స్ రాసుకొని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద లొకేట్ చేస్తే ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని ఇలా కట్ చేస్తుంది.
బట్ ఇక్కడ వాళ్ళు ఏమంటారు అంటే ఎక్స్ అక్షానికి సమీకరణము, ఎక్స్ అక్షానికి సమీకరణం ఏంటంటే ఇది దీనికి సమీకరణం ఏంటంటే ఈ లైన్ మీద ఎక్కడ పాయింట్ తీసుకున్నా సరే y వాల్యూ 0 ఉంటుంది. అలాగే y అక్షానికి సమీకరణం ఏంటంటే x ఈక్వల్ టు 0. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే x అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ యొక్క సమీకరణం అంటే y ఈక్వల్ టు k, వేర్ k ఈజ్ ఎనీ రియల్ నంబర్. అలాగే y అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ యొక్క సమీకరణము అంటే సో x ఈక్వల్ టు k లేదా a ఎనీ రియల్ నంబర్ తీసుకుంటాం. చాలా చిన్న ఇన్ఫర్మేషన్స్ అయినా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది, ఎక్కువ సార్లు కన్ఫ్యూజ్ కావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా వాళ్ళు అడిగింది ఎక్స్ అక్షానికి సమీకరణము అంటే y ఈక్వల్ టు 0, అలాగే y అక్షానికి సమీకరణం అంటే x ఈక్వల్ టు 0, ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ యొక్క సమీకరణం అంటే y ఈక్వల్ టు k, k ఈజ్ ఎనీ రియల్ నంబర్. అలాగే x ఈక్వల్ టు k y అక్షానికి సమాంతరంగా ఉండదు. ఈ విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్, రిలేటివ్లీ ప్రైమ్ అన్నా కో ప్రైమ్స్ అన్నా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. రిలేటివ్లీ ప్రైమ్ అన్నా కో ప్రైమ్ అన్నా అంతా ఒకటే గుర్తుపెట్టుకోండి. కో ప్రైమ్స్, రిలేటివ్లీ ప్రైమ్స్, సాపేక్ష ప్రధానాంకాలు, పరస్పర ప్రధానాంకాలు ఇవన్నీ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఒకటే. కో ప్రైమ్స్ అన్నా, రిలేటివ్స్ ప్రైమ్స్ అన్నా, సాపేక్ష ప్రధానాంకాలు అన్నా, పరస్పర ప్రధానాంకాలు అన్నా అంతా ఒకటే. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 35,21 ఒక పెయిర్, అలాగే 84,119 ఇది బి సెకండ్ పెయిర్, అలాగే 24,77 ఇది ఒక పెయిర్, 16,24 ఇది ఒక పెయిర్. సో మీరు చూస్తే జాగ్రత్తగా ఈ 4 పెయిర్స్లో ఇదేమో ఈ 2 నెంబర్లు 7తో పోతాయి కాబట్టి 7 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ 2 నెంబర్లు 7తోనే పోతాయి, కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ ఈ 2 నెంబర్లు 8తో పోతాయి, కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ కనపడుతున్న 24 అండ్ 77 అనే ఈ 2 నెంబర్లు ఇవి ప్రైమ్ నెంబర్స్ కాదు, బట్ స్టిల్ ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి ఇవి పరస్పర ప్రధానాంకాలు లేదా రిలేటివ్లీ ప్రైమ్స్ లేదా కో ప్రైమ్స్ లేదా సాపేక్ష ప్రధానాంకాలు అంటాం. సో మనకి కావాల్సిన ఆన్సర్ 24 అండ్ 77 ఇది గుర్తుపెట్టుకోవాలి. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. a మైనస్ b ఈక్వల్ టు 4, a ఇంటూ b ఈక్వల్ టు 10 అయితే a క్యూబ్ మైనస్ b క్యూబ్ వాల్యూ ఎంత అని అడిగారు. ఇది కూడా చాలా సింపుల్. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీకు బాగా తెలుసు అన్న దాని మీద ఉంటాయి ఇవి. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆ a క్యూబ్ మైనస్ b క్యూబ్ అనే దాన్ని మీరు ఫ్యాక్టరైజ్ చేస్తే a మైనస్ b ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి మీకు. ఇప్పుడు మీరు చూస్తే ఈ ఇన్ఫర్మేషన్లో a మైనస్ b 4 అని తెలుస్తుంది, a ఇంటూ b 10 అని తెలుస్తుంది. బట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ కనుక తెలిస్తే అది సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకు ఆన్సర్ వస్తుంది. ఇది చాలా సింపుల్. ఇక్కడ ఏదైతే ఏ మైనస్ బి ఈక్వల్ టు 4 అని ఉందో ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా వర్గం చేద్దాం. చేస్తే ఏమవుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 16 అవుతుంది. ఎక్స్పాండ్ చేద్దాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈక్వల్ టు 16. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అలాగే రాసేద్దాం ఎందుకంటే మనకు కావాల్సిన వాల్యూ అది, మైనస్ 2 ఇంటూ ఏబి వాల్యూ. సో ఇప్పుడు ఏమంది, సారీ ఇది 16 కదా. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఈ మైనస్ 20 అవతలకి వెళ్తే 16 ప్లస్ 20 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 36 అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ 36 అయింది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ 36, ఏ ఇంటూ బి వాల్యూ 10, ఏ మైనస్ బి వాల్యూ 4 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 బ్రాకెట్ ఓపెన్ చేద్దాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 36 ప్లస్ ఏబి 10. సో ఏమైంది, 4 ఇంటూ 46 విచ్ ఈస్ నథింగ్ బట్ 184 అయి అంతే కదా. 4 6 24. సో 184 ఈజ్ ద రిక్వైర్డ్ వన్. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీకు ఎంత కంఫర్టబుల్గా కమాండ్ ఉంటుందో దాన్ని బట్టే ఈ ప్రాబ్లమ్స్ చేయగలరు. ఊరికే జస్ట్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ బై హార్ట్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు పిల్లలు చేసేటట్టు. ఖచ్చితంగా ఇన్ డెప్త్ అనాలిసిస్ ఉంది, ఏ సిచ్యువేషన్లో ఎలా రాసుకోవచ్చు, అక్కడ మిస్ అయిన ఇన్ఫర్మేషన్ని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటూ ఎలా కనుక్కోవచ్చు అన్న దాని మీదే ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు అది గుర్తుపెట్టుకోవాలి. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే,
వెరీ ఇంట్రెస్టింగ్ వన్, చాలా సింపుల్ క్వశ్చన్ కూడా. సెట్స్ యూజ్ చేసి ఒక యూనివర్సల్ సెట్ ఇచ్చారు, విశ్వ సమితి 1 2 3 4 5 6 అని ఇచ్చారు. అలాగే సెట్ ఏ వచ్చేసి 1 2 3, సెట్ బి వచ్చేసి 2 3 4 5 ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అసలు ఏంటి కాంప్లిమెంట్ అంటే, ఈ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ సెట్లో విశ్వ సమితి ఇచ్చారు, ఏ కాంప్లిమెంట్ ఏ సెట్ ఇచ్చారు. ఏ కాంప్లిమెంట్ అంటే దీనిలో ఉండి దీనిలో లేని ఎలిమెంట్స్, అంటే మ్యూ మైనస్ ఏ లాగా కన్సిడర్ చేయొచ్చు, విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ కాంప్లిమెంట్ని మనం. సో ఏమని తీసుకోవచ్చు, జాగ్రత్తగా చూడండి, దీంట్లో ఉండాలి దీంట్లో ఉండకూడదు. 4 5 6 అవుతుంది ఏ కాంప్లిమెంట్. అలాగే బి కాంప్లిమెంట్ ఈజ్ వాట్, సింపుల్గా ఏం చెప్పచ్చు, 2 3 4 5 అంటే 1 and 6 రాసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఈ రెండింటికి కామన్ ఎలిమెంట్, సో ఏమవుతుంది, ఓన్లీ 6 అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా కాన్సెప్ట్. కాకపోతే ఇది చాలామంది పెద్దగా పట్టించుకోరు టెక్స్ట్ బుక్స్లో, ఈ కాంప్లిమెంట్ సెట్స్లో ఇదేంటి అని అడుగుతుంటారు. చాలా ఇంపార్టెంట్ వన్. చూడు, ఇది కూడా జస్ట్ 9th క్లాస్ స్టాండర్డ్లో అడిగిన క్వశ్చన్. ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు, వై ఇంటర్సెప్ట్, వై అంతరఖండం అంటే వై దగ్గర ఎక్కడ ఖండించుకుంటుంది అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. వై దగ్గర ఖండించుకుంటుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక గ్రాఫ్లో ఒక లైన్ ఇక్కడ వై దగ్గర ఖండించుకుంటుంది అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎక్స్ వాల్యూ 0 ఉంటుంది. ఎక్స్ వాల్యూ 0 ఉన్నప్పుడే వై వాల్యూకి ఒక వాల్యూ జనరేట్ అవుతుంది. అంటే ఈ ఈక్వేషన్లో ఎక్స్ దగ్గర 0 పెట్టారంటే, సో 2 × 0 + 3y = 6, 3y = 6, y = 2. సో వై ఇంటర్సెప్ట్ అనేది 2 అవుతుంది. ఒకవేళ ఎక్స్ అంతరఖండం అని అడిగితే ఇక్కడ 0 పెట్టుకుంటాం, ఇక్కడ 0 పెట్టుకుంటే 2x = 6, x = 3 వస్తుంది. చాలా చిన్న విషయమైనా చాలా పవర్ఫుల్ వన్. ఇది 9th క్లాస్లోనే వచ్చింది మనకి, ఈవెన్ 10th క్లాస్ కూడా కాదు, 9th క్లాస్లోనే లైన్ ఈక్వేషన్స్ ఇచ్చి ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది, వై యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది అని అడుగుతారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓకే చూడండి, ద రేషియో ఆఫ్ ఎక్స్టీరియర్ అండ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 2:3, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి. రెగ్యులర్ పాలిగాన్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండే పాలిగాన్, అంటే డెఫినెట్గా ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఏమీ చెప్పలేదు, ఒక రెగ్యులర్ పాలిగాన్లో ఎక్స్టీరియర్ యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ అంటే సంథింగ్ ఎక్కడో ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఇదంతా పాలిగాన్ ఎన్ని సైడ్స్ ఉన్నాయో మనకు తెలియదు, ఇది లోపల ఉండే యాంగిల్, ఇది బయట ఉండే యాంగిల్. ఈ రెండిటికి రేషియో ఇచ్చారు 2:3ని. డెఫినెట్గా ఈ 2:3లో అంటే ఇది 3x ఇది 2x అనుకుందాం, ఈ రెండు యాడ్ చేస్తే ఖచ్చితంగా 180 కావాల్సిందే. ఎక్స్టీరియర్ యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ యాడ్ చేస్తే ఖచ్చితంగా 180 degrees కావాల్సిందే. ఇన్ దట్ సెన్స్ మనకేమవుతుంది, 5x = 180, x = 180/5 అంటే 36 అవుతుంది. అంటే ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి 108 అవుతుంది, ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి 72 అవుతుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది, ఇదైతే వచ్చింది ఫైన్, మరి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎట్లా కనుక్కుంటామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే, సమ్ ఆఫ్ ఆల్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఏమవుతుంది, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నేను తెలుగులో కూడా రాస్తాను, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎన్ గాన్, లేదా ఎన్ బహుభుజిలో క్రమ బహుభుజిలో అంతర కోణాల మొత్తం ఈక్వల్ టు n-2 ఆఫ్ 180 అవుతుంది. ఇది రబ్ చేసేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఆల్రెడీ 108 అని ఇంటీరియర్ యాంగిల్ వచ్చింది. ఇదేంటి, ఆల్ యాంగిల్స్ కలిపితే వచ్చేది. ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది, ఈచ్ యాంగిల్ వచ్చేసి n-2 ఆఫ్ 180 డివైడెడ్ బై n అవుతుంది. జాగ్రత్తగా ఉండండి, ఇదొక్కటి మేబీ కొంత టెక్స్ట్ బుక్లో చాలా రేర్గా కనపడుతూ ఉంటుంది. ఒక రెగ్యులర్ పాలిగాన్ క్రమ బహుభుజి ఉంటే దానిలో ఉండే సైడ్స్ n అనుకుంటే అప్పుడు టోటల్ యాంగిల్స్ సమ్ ఆఫ్ యాంగిల్స్ n-2 × 180 అవుతుంది. అండ్ ఆ క్రమ బహుభుజిలో ఈచ్ యాంగిల్ ఒక్కొక్క కోణము n-2 × 180 డివైడెడ్ బై nకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, ఒకటి 108 వచ్చింది. ఇక్కడ చేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ n-2 ఆఫ్ 180
డివైడెడ్ బై n ఈక్వల్ టు 108 అని తీసుకుందాం. ఇప్పుడు జస్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం మనం, ఇటు ట్రాన్స్పోజ్ చేసి n-2 ఆఫ్ 180 ఈక్వల్ టు 108n. సో 180n మైనస్ 360 ఈక్వల్ టు 108n. ఏమవుతుంది చూడండి, ట్రాన్స్పోజ్ చేయండి అవతలకి ఇతలకి. 72n ఈక్వల్ టు 360 అవుతుంది. n ఈక్వల్ టు 360 బై 72 క్యాన్సిల్ చేస్తే 5 అని వచ్చింది. సో 5 ఈజ్ ద నంబర్ ఆఫ్ సైడ్స్. సో మనకి ఈ ప్రాబ్లంలో ఒకవేళ మీకు కరెక్ట్గా యాంగిల్స్ గుర్తుంటే 3 సైడ్స్ ఉన్నప్పుడు ఈచ్ యాంగిల్ 60 degrees, 4 సైడ్స్ ఉన్నప్పుడు ఈచ్ యాంగిల్ 90 degrees, 5 సైడ్స్ ఉన్నప్పుడు ఈచ్ యాంగిల్ 108. ఇది కనుక గుర్తుంటే టక్ అని చెప్పొచ్చు. కాకపోతే ప్రొసీజర్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. కొన్నిసార్లు క్వశ్చన్ ఇలాగే ఇవ్వకుండా మార్చి ఇచ్చినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలియాలి. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ n-gon ఈక్వల్ టు n-2 ఆఫ్ 180. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి n-2 ఆఫ్ 180 డివైడెడ్ బై n అవుతుందని. సో ఇలాంటివి చాలా ప్రెషియస్ ఇన్ఫర్మేషన్, చాలా రేర్గా దొరికే ఇన్ఫర్మేషన్స్. దీని మీద వచ్చే ప్రాబ్లమ్స్ చేయాలంటే వీటి గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ వేరే ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారో కూడా మీరు ఇక్కడ అనలైజ్ చేయాలి. కొత్త కాన్సెప్ట్ వింటున్నప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఒక త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రము G ప్రతి మధ్యగత రేఖను విభజించే నిష్పత్తి. ద సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ద రేషియో. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ బేస్డ్. ఆల్రెడీ ట్రయాంగిల్ సెంటర్స్ చెప్తున్నప్పుడు చెప్పాను 2:1 రేషియోలో ప్రతి మీడియన్ని వర్టెక్స్ సైడ్ నుంచి 2 భాగాలు, భుజం సైడ్ నుంచి 1 భాగం డివైడ్ చేస్తుంది. సో మనకి కావాల్సిన రేషియో 2:1. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. చాలా రకాలుగా అడిగే ఛాన్స్ ఉంది. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ వ్యాసార్థంగా గల ఒక వృత్త కేంద్రము O. సో ఒక సెంటర్ O, ఆర్ ఈజ్ ద రేడియస్. లోపల వైపు ఒక పాయింట్ P ఉంది. P ఈజ్ ఎనీ పాయింట్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్. దెన్ OP జాయిన్ చేస్తే, OP అనేది జాయిన్ చేస్తే వాళ్ళు ఇక్కడ అడిగింది లెస్ దాన్ ఆరా, లేదంటే ఈక్వల్ టు ఆర్ అవుతుందా, గ్రేటర్ దాన్ ఆర్ అవుతుందా, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అవుతుందని అడిగారు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది చాలా చిన్న విషయం. ఇది పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏమీ లేవు. జస్ట్ ఇక్కడ చూస్తే ఓపీ అనేది, పి అనేది ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ లోపల వైపు ఉందన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ లెంత్ రేడియస్ కంటే తక్కువే ఉంటుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ ఓపీ ఈజ్ స్మాలర్ దాన్ రేడియస్ అవుతుంది. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. అలాగే కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఒక సంఖ్యని దానికి 1/2 రెట్ల సంఖ్యచే గుణించి 15 తీసేస్తే రిజల్ట్ 279 వచ్చింది. దెన్ వాట్ ఈస్ దట్ నంబర్? ఏ నంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 1/2 టైమ్స్ ఆఫ్ దట్ నంబర్ అండ్ 15 ఈజ్ సబ్ట్రాక్టెడ్. ద ప్రొడక్ట్ అప్టైన్ ఈజ్ 279. అంటే అర్థం ఏంటి? ఒక నెంబర్ x అనుకుందాం, దీన్ని 1/2 అంటే 3/2 టైమ్స్ ఆఫ్ xతో మల్టిప్లై చేసి దీనిలోంచి 15 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 279 అన్నారు. ఇది క్లియర్గా మీకు అర్థం కావాలి. సో ఒక నెంబర్ని దానికి 1/2 టైమ్స్తో మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ నుంచి 15 సబ్ట్రాక్ట్ చేస్తే 279 వచ్చింది. వాట్ ఈస్ దట్ నెంబర్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తే 3/2 టైమ్స్ ఆఫ్ x² అవుతుంది. ఈ -15 అవతలకి వెళ్తే +15 అవుతుంది కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను. 294 అవుతుంది. 294 యాడ్ చేసేస్తే ఇప్పుడు x² ఈక్వల్ టు 294 ఇంటూ 2/3 అవుతుంది. ఇక్కడ ఉండే 3/2 అవతలకు వస్తే సో 3 1 జా 3 9 జా 27 98. సో 98 ఇంటూ 2 విచ్ ఈజ్ నథింగ్ బట్ 196. x ఈక్వల్ టు 14 అవుతుంది. అంటే మనకి కావాల్సిన నంబర్ 14 అవుతుంది. 14 ఇంటూ 3/2 టైమ్స్ ఆఫ్ 14 -15 చేస్తే 279. ఈ ఈక్వేషన్ లేదా ఈ ఎక్స్ప్రెషన్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా రాస్తారన్న దాన్ని బట్టే ఈ ప్రాబ్లం ఉంటుంది. క్యాలిక్యులేషన్ ఎవరైనా చేస్తారో, బట్ ఇది కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకోవడమే మన ఇంటెలిజెన్స్ సిచ్యువేషన్స్ నుంచి. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. లాగరిథమ్స్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. సో చాలా చిన్న క్వశ్చన్. ఈవెన్ 10th క్లాస్లో 1 మార్క్కి ½ మార్క్ అడిగే క్వశ్చన్. లాగ్ 0.001 బేస్ 0.01 వాల్యూ ఎంత? సో ఇక్కడ దీన్ని మీరు ఎలా రాసుకుంటారంటే లాగ్ ఈ 0.0001కి మనం 0.01 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలాగే బేస్ నేమ్ డిస్టర్బ్ చేయట్లేదు. ఎందుకు ఇలాగే రాసుకున్నామంటే ఇప్పుడు చూడండి, బేస్ అండ్ పైన కనబడుతున్న నెంబర్ మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? లాగ్ a పవర్ m బేస్ xని m ఇంటూ లాగ్ a బేస్ x అని రాసుకోవచ్చు కదా. ఇదే సెన్స్లో ఇది ముందుకు రాసుకుంటే 2 ఆఫ్
లాగ్ 0.01 బేస్ 0.01. పైన కింద సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది 2 into 1 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 2 అవుతుంది. అంటే దీని వాల్యూ 2 అవుతుంది. చాలా చిన్న క్వశ్చన్, ఈవెన్ స్టూడెంట్స్ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఒక ప్రిజం ఇచ్చారు, ఇలా ట్రయాంగులర్ బేస్డ్ ప్రిజం. కింద వచ్చేసి 17, 25, 28 అన్నారు. ఇక్కడ వాళ్ళు అడిగింది హైట్ వచ్చేసి 30 సెంటీమీటర్స్ ఇచ్చారు. వాట్ ఈస్ ద లాటరల్ ఏరియా? సో ఇప్పుడు లాటరల్ ఏరియా ఏమవుతుంది, ఇది చుట్టూ ఏ పక్క నుంచి చూసినా మీకు రెక్టాంగిల్ కనపడుతుంది. సపోజ్ ఇప్పుడు ముందు కనపడే ఈ రెక్టాంగిల్కి 28 అనేది బ్రెడ్త్ అవుతుంది, 30 అనేది హైట్ అవుతుంది. అటువైపు కనపడేదానికి 25 బ్రెడ్త్ అవుతుంది, 30 హైట్ అవుతుంది. ఇక్కడ కనపడేదానికి 17 బ్రెడ్త్ అవుతుంది, 30 హైట్ అవుతుంది. 3 రెక్టాంగిల్స్ కనపడుతున్నాయి. 3 రెక్టాంగిల్స్కి ఏరియా ఏమవుతుందో చూడండి. ఏరియా మనకు కావాల్సిన లాటరల్ ఏరియా, పక్క తల వైశాల్యం ఏమవుతుంది జాగ్రత్త చూడండి. 28 into 30 ఒకటి, ప్లస్ 25 into 30 ఇది రెండోది, ప్లస్ 17 into 30 మూడవది. ఈ మూడిట్లో ఏం కామన్గా ఉంది? 30 కామన్గా ఉంది. 30 బయటికి తీస్తే 28 ప్లస్ 25 ప్లస్ 17, సో 30 ఇంటూ యాడ్ చేస్తే 45 ప్లస్ 25 70 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 2100 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా రెగ్యులర్గా మనకి టెక్స్ట్ బుక్స్లో అక్కడక్కడ కనపడుతున్నప్పటికీ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ కనపడుతూ ఉంటాయి, అందుకని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రిజం వేరే, పిరమిడ్ వేరే. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ప్రిజం వేరే, పిరమిడ్ వేరే. ఇది ప్రిజం, ట్రయాంగులర్ బేస్డ్ ప్రిజం. వాల్యూమ్ కనుక్కోవడానికి సపరేట్ ఫార్ములా ఉంది, సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికి సపరేట్ ఫార్ములా ఉంది, లాటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికి సపరేట్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా గుర్తు లేకపోయినా కరెక్ట్గా డయాగ్రామ్ ఇమాజిన్ చేసుకోగలిగితే వాళ్ళు ఏం అడుగుతున్నారు, మనం ఏం చేస్తే ఆన్సర్ వస్తుంది, క్లారిటీ మనకు ఉంటుంది. అలాగే కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఏఎక్స్ స్క్వేర్. ఇది చాలా ఈజీనే, మీరు టక్కనే ఆన్సర్ చేసేస్తారు అనుకుంటున్నాను. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే, వాస్తవాలు మరియు వేరువేరు లేదా అసమానాలు అయితే విచక్షణి డిస్క్రిమినెంట్ ఏంటి అన్నారు. మనకు తెలిసిందే బి స్క్వేర్ మైనస్ 4ac మనం డి అని లేదంటే ఇలా డెల్టా సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ డెల్టా సింబల్ని బట్టి రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ ఉంటాయా, రియల్ అండ్ డిఫరెంట్ ఉంటాయా, నాన్ రియల్ రూట్స్ ఉంటాయా అనేది చెక్ చేస్తాం. డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఈ విలువ 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే పాజిటివ్ వాల్యూ ఉన్నప్పుడు రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంటాం. ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు రియల్ అండ్ ఈక్వల్ అంటాం. లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ ఉన్నప్పుడు నో రియల్ రూట్స్ అంటాం. సో దీనికి ఆన్సర్ డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అలాగే ఇంకొక చిన్న క్వశ్చన్ బేస్డ్ ఆన్ సెట్స్ ఇచ్చారు, జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాశారు. ఒక క్లాస్లో మొత్తం 80 మంది పిల్లలు ఉన్నారు. ఆ 80 మంది పిల్లలు ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో కూడా 35 మెంబర్స్ తెలుగులో పార్టిసిపేట్ చేశారు, 45 మెంబర్స్ ఇంగ్లీష్లో పార్టిసిపేట్ చేశారు. తెలుగు అండ్ ఇంగ్లీష్లో రెండిట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్గా ఇవి 3 కలిపితే మనకి 80 కంటే దాటిపోతుంది. బట్ స్టిల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, తెలుగు అండ్ ఇంగ్లీష్లో 15 మంది ఉన్నారంటే ఈ 15 మంది ఇక్కడ అలాగే ఇక్కడ 2 చోట్ల కౌంట్ చేయబడ్డారు అని. వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇలా 80 మంది ఉండే క్లాస్లో 35 మంది తెలుగు, 45 మెంబర్స్ ఇంగ్లీష్, 15 మెంబర్స్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ చేసి ఉంటే ఓన్లీ తెలుగులో రాసిన వాళ్ళు ఎంతమంది అంటున్నారు. దీన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే సెట్స్లో చిన్న వెన్ డయాగ్రామ్ లాగా వేసుకొని తెలుగు అండ్ ఇంగ్లీష్ని ఇలా పెట్టుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, తెలుగు అండ్ ఇంగ్లీష్ 15 మెంబర్స్ అన్నారు. ఈ 15 ఇక్కడ కదా రాసుకున్నాం మనం. నెక్స్ట్ తెలుగు మొత్తం ఎంతమంది 35, బట్ 35లో ఆల్రెడీ 15 ఇక్కడ ఉన్నారు అంటే ఇక్కడ 20 వస్తుంది. అండ్ ఇంగ్లీష్ మొత్తం 45, బట్ ఇక్కడ ఆల్రెడీ 15 ఉన్నారు అంటే ఇక్కడ 30 వస్తుంది. సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఇది యాడ్ చేస్తే మనకి ఇక్కడ 20, ఇక్కడ 30, ఇక్కడ 15, బట్ యాక్చువల్గా ఇక్కడ 20, 30, 50, 65 వచ్చింది. బట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏం అడుగుతున్నారో మనకి ఇక్కడ ఓన్లీ తెలుగులో మాత్రమే పార్టిసిపేట్ చేసి ఇంగ్లీష్లో పార్టిసిపేట్ చెయ్యని వాళ్ళు ఎంతమంది అంటే 20 మెంబర్స్ వస్తుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సరే ఇవి 3 కలిపితే 80 రావట్లేదు కదా, క్లాస్లో ఉండే అందరూ పార్టిసిపేట్ చేశారని చెప్పలేదు. క్లాస్లో 80 మంది పిల్లలు ఉంటే 35 మంది తెలుగు, 45 మెంబర్స్ ఇంగ్లీష్ అనగానే ఇవి 2 యాడ్ చేస్తే 80 అయిపోతుంది కాబట్టి ఇక్కడికి అయిపోతుందని చాలామంది అనుకుంటారు.
క్లాసులో అసలు రాయని వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా క్వశ్చన్ ఇక్కడ అడగచ్చు. చాలామంది ఇది చూడగానే ఈ రెండు యాడ్ చేస్తే 80 అయిపోయింది, మన కర్మకి ఆప్షన్ 0 ఫస్ట్ ఉంటుంది. వాళ్ళు అసలు ఏమీ రాయని వాళ్ళు ఎంతమంది అంటే 0 అని పెట్టేస్తారు. బట్ ఏమీ రాయని వాళ్ళు కూడా 15 మంది ఉన్నారు, మీరు అది గమనించాలి. సో ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ మీద చాలా వండర్ఫుల్ క్వశ్చన్స్ ఉన్నాయి సెట్స్లో కూడా. నా కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 28. దీంట్లో 28. సో ఇక్కడ ఏమిచ్చారు, ఏ అండ్ బి అనే రెండు సెట్స్లో ఏదో ఒకటి శూన్య సమితి అని అంటున్నారు. శూన్య సమితి అంటే ఎంటీ సెట్. ఎంటీ సెట్ అయితే ఏ క్రాస్ బి అనేది ఏమవుతుంది? ఏ క్రాస్ బి అంటే దీన్ని కార్టీజియన్ ప్రొడక్ట్, కార్టీజియన్ లబ్ధం అని పిలుస్తారు. ఏంటి ఈ కార్టీజియన్ లబ్ధం అంటే? యాక్చువల్గా ఇది ఇంటర్మీడియట్ స్థాయిలో వస్తుంది, కాకపోతే ఇంతకుముందు లాంగ్ బ్యాక్ 10th క్లాస్ బుక్స్లో ఉండేది, తర్వాత తీసుకెళ్ళి ఇంటర్మీడియట్లో పెట్టారు. బట్ చాలా ఈజీ అర్థం చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఏబి అనే ఒక రెండు టీమ్స్ ఉన్నాయనుకుందాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్నిస్ గేమ్ సింగిల్స్ ఆడేది. ఏలో 1, 2, 3 అనే ప్లేయర్స్ ఉన్నారు. బిలో PQR అనే ప్లేయర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఎన్ని పేర్స్ వేస్తారు? 1 into P ఆడాలి, 1 into Q ఆడాలి, 1 and R ఆడాలి, 2 into P, 2 into Q, 2 into R, 3 into Q, 3 into R, 3 into P ఇలా. సో ఇలా దీన్ని మనం కార్టీజియన్ ప్రొడక్ట్ అంటాం, ఇది మనం ఆర్డర్డ్ పేర్ అంటాం. సో ఇలా ఇంకా డీప్గా చెప్పాలి నేను, బట్ జస్ట్ ఈ ప్రాబ్లం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రెండు టీమ్స్లో మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇట్లా ఫామ్ అయినాయి. జస్ట్ ఇమాజిన్ ఒక టీంలో అసలు ప్లేయర్సే లేరు, ఇంకొక టీంలో ప్లేయర్స్ ఉన్నారు. 1, 2, 3 అనే 3 ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఎవరితో ఆడాలి? ఇప్పుడు పేరింగ్ చేయాలంటే ఎన్ని పేర్స్ వస్తాయంటే అసలు ఇంపాసిబుల్. ఇక్కడ ఎవ్వరూ లేనప్పుడు మనకి ఇక్కడ పేర్స్ ఏమొస్తాయి? అప్పుడు ఏ క్రాస్ బి అనేది ఇలా పేరింగ్ చేయడం వల్ల, లేదంటే కార్టీజియన్ ప్రొడక్ట్ వల్ల రావాల్సిన సెట్. బట్ ఇక్కడ ఏమొస్తుంది? ఏమీ రాదు, ఎందుకంటే ఇక్కడ ప్లేయర్సే లేదు, కాంపిటీషనే జరగదు. సో సింపుల్గా ఎంటీ సెట్ అవుతుంది. సో ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ పేపర్లో టోటల్గా 60 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 60 క్వశ్చన్స్లో 30 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 30 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను, వీడియో లెంత్ పెరిగిపోతుంది. సో ఇది తెలంగాణ గురుకులాస్లో టీజీటీ మ్యాథ్స్ పేపర్లో ఉండే మ్యాథ్స్ కంటెంట్లో మొదటి 30 క్వశ్చన్స్, ఒక 1 or 2 క్వశ్చన్స్ పక్కకు పెట్టేసి డిస్కస్ చేశాను. అండ్ ఇక్కడ చెప్పినవన్నీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని 10th క్లాస్ స్టాండర్డ్లోనే. ఫర్దర్ వచ్చే ప్రాబ్లమ్స్లో ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉన్నాయి, అవి పక్కకు పెట్టి మిగిలినవి డిస్కస్ చేస్తాను. సో దీనివల్ల మీకు స్కూల్ అసిస్టెంట్కి టీజీటీ మ్యాథ్స్కి పెద్దగా తేడా లేదన్న విషయం క్లారిటీ వస్తుంది. అందుకనే స్పెసిఫిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ ఆల్ ద ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో దీంట్లో ఉండే రిమైనింగ్ ప్రాబ్లమ్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. యువర్స్ హరగోపాల్.